వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కరడుగట్టిన ఛాందసవాదం, వితండవాదానికి పాకిస్తాన్ చిరునామా అని ఆ దేశ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ మరోసారి నిరూపించారు. భారత్ మీద తమ అంతులేని విద్వేషాన్ని తన వాచలత్వం ద్వారా బాసిత్ మరోమారు రుజువు చేసుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం దక్షిణాసియాకు విస్తరించి అమెరికా గనక పాకిస్తాన్పై దాడి చేస్తే ప్రతిగా అమెరికాపై దాడి చేయాల్సింది పోయి భారత్పై బాంబులేస్తామని బాసిత్ అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దీంతో పాకిస్తాన్ దౌత్య వర్గాల్లోనూ జిహాదీవాదం ఒంటబట్టించుకున్న వితండవాదాలకు కొదవలేదని భారత్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిఎన్ఎన్ న్యూస్ 18తో జరిగిన ఒక చర్చా వేదికలో బాసిత్ మాట్లాడారు. యుద్ధంలో ఇరాన్పై ఇజ్రాయెల్పై చేయి సాధిస్తే ఆ తర్వాత సమీపంలో ఉన్న పాకిస్తానే ఇజ్రాయెల్కి తదుపరి లక్ష్యం కావచ్చు. ఇజ్రాయెల్ చెప్పుడు మాటలు వినే అమెరికాకు అప్పుడు పాకిస్తాన్ అణు కార్యక్రమాలు రుచించకపోవచ్చు. అప్పుడు పాకిస్తాన్పై అమెరికా దాడులు చేయొచ్చు. ఇలా జరగడానికి అవకాశం లేదు. కానీ ఒకవేళ దాడి చేస్తే ప్రతి దాడి చేసే సత్తా పాకిస్తాన్కి ఉంది. అయితే ప్రతి దాడి కోసం అమెరికా ప్రధాన భూభాగం లేదా గల్ఫ్ లేదా ఇజ్రాయెల్పై మేము దాడి చేయడం కష్టమవుతుంది. అవన్నీ మాకు సుదూరంగా ఉన్నాయి. సమీప లక్ష్యం మీదే మేము దాడి చేయగలం. అలాంటి సమీప లక్ష్యం ఒక్క భారత్ మాత్రమే. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముంబై, న్యూఢిల్లీలపై దాడులు చేస్తాం. తర్వాత ఏం జరుగుతుందనే దానితో మాకు సంబంధం లేదు. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మాపై దాడులు జరుగుతున్నప్పుడు మాకు కనిపించే ఏకైక మార్గం ఇండియానే. భారత్లోని మెట్రోపాలిటన్ నగరాలపై దాడులు చేస్తామని అన్నారు. దీంతో భవిష్యత్తులో అమెరికాతో సంబంధాలు చెడిపోతే దాని విపరిణామాలను భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్టు బాసిత్ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిగ్గుంటే ఇలాంటి మాటలు మాట్లాడాడు అని అంటారు. అయినా ఆపరేషన్ సింధూర్తో మేము ఏందో చూపించినాం. సుక్కలు బంకర్లలో దాక్కున్నారు. సిగ్గులేదు మా జోలికి వస్తా అనడానికి. వచ్చి చూడండి, మేమేందో చూపిస్తాం. ఈసారి ప్రపంచ చిత్రపటంలో లేకుండా లేపేస్తాం. అస్సలు భారత్ వైపు కన్నెత్తి చూసినా, ఏదైనా ఉగ్రచర్య చేయాలని చూసినా పాకిస్తాన్ చిత్రపటంలోనే కనబడదు. ప్రపంచ చిత్రపటంలో ఖబర్దార్. ఏమనుకుంటారు? అల్లాటప్ప అనుకుంటారా? భారతదేశం మీద బాంబులు వేస్తాం, భారత్లో విధ్వంసం చేస్తామని చెప్పడానికి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది కాక సిగ్గు లేకుండా స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి శాతగట్లే కానీ మీరు భారత వైపు చూస్తారా? శత్రు దేశంపై ఎదురుదాడి చేసే దమ్ము లేక పొరుగు దేశంపై బాంబులేసే నిస్సహాయ వైఖరిని అందరూ ఇజ్జతులేని పని అనుకుంటారు. పాకిస్తాన్ వైఖరి బాసిత్ మాటలతో చాలా క్లియర్గా అది బహిర్గతం అవుతుంది. అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. బాసిత్ వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టేయడానికి వీల్లేదు. సైన్యం కనుసన్నలో నడిచే పాక్ ప్రభుత్వాల కుటిల నీతిలో నిర్లజ్జ నియమాలు ఎలా ఉంటాయో బాసిత్ మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. యుద్ధం దక్షిణాసియాకు విస్తరిస్తే పాకిస్తాన్ పట్ల మనం ఇంకెంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని బాసిత్ మాటలు హెచ్చరిస్తున్నాయని భారత నిఘా వర్గాలు సూచించాయి. దీనిపై మీ అభిప్రాయం? వాడిని ఎన్ని తిట్లు తిట్టాలనుకుంటారో కామెంట్ సెక్షన్లో తిట్టేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.